ఉన్న మహిళలందరికీ కూడా మహాలక్ష్మి చూస్తూ ఉచితంగా ఆర్టీసీ బస్సులు ఎక్కడి నుంచి ఎక్కడికైనా అనౌన్స్ చేసి దాన్ని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తూ ఉన్నాం. దాదాపు 189 కోట్లు జీరో టికెట్లు ప్రయాణాలు జరిగినాయి ఈరోజు రాష్ట్రంలో మహిళలు. దీనికి సంబంధించి 6,000 కోట్ల రూపాయలు ఆర్టీసీ చెల్లించాం. ఇప్పటికీ ఉచితంగా అంటే ఆర్టీసీ మీద వేయలేదు. రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు మహిళలు తీసుకునే ప్రయాణాలకు సంబంధించిన టికెట్లకు సంబంధించిన ధరని రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీకి ఇప్పటికి 6,000 కోట్ల రూపాయలు ప్రతి నెల టంచనగా చెల్లిస్తూ 6,000 కోట్ల రూపాయలు ఇప్పటికి చెల్లించాం. అట్లాగే గృహజ్యోతి మీ అందరూ తెలుసు, గ్రామాల్లో ఒకసారి పరిశీలన చేయండి. 200 యూనిట్లు ఉచితంగా ఇచ్చేటువంటి ఫ్రీ పవర్ గ్రామాల్లో 80 నుంచి 85% ఫ్రీగా వాడుకుంటున్నారు. వాళ్ళందరికీ ఫ్రీగా వెళ్తుంది. దాదాపు ఇది 51 లక్షల కుటుంబాలకు 51 lakh ఫ్యామిలీస్ 1,15,00,000 కుటుంబాలు రాష్ట్రంలో ఉంటే హైదరాబాద్ లాంటి మహానగరాల్లో పెద్ద ఖర్చు అవుతుంది కాబట్టి కొద్దిమంది రాకపోవచ్చు. కానీ గ్రామీణ ప్రాంతాల్లో 80% అయిపోయి 51 లక్షల కుటుంబాలకి ఈరోజు ఉచితంగా కరెంటు అన్ని గ్రామాల్లో అందుతూ ఉంది. ఇవన్నీ పేద కుటుంబాలు ఇప్పటికే 2,050 కోట్ల రూపాయలని రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ శాఖ చెల్లించింది. ఎల్పిజి సబ్సిడీ ఇది కూడా 43 లక్షల కుటుంబాలకి 43 లక్షల కుటుంబాలకి 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇస్తూ 580 కోట్ల రూపాయలు ఇప్పటికే చెల్లించాం. రాజీవ్ ఆరోగ్యశ్రీ ఒకసారి ఆలోచించండి. మన 10 సంవత్సరాల పాలనలో పూర్తిగా గాలి వదిలేశారు. ఇవాళ 93 లక్షల కుటుంబాలు 1,15,00,000 కుటుంబాలు ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు 93 లక్షల కుటుంబాలకి ప్రతి కుటుంబానికి 10 లక్షల వరకు వైద్యం చేయించుకునేటట్టుగా పెంచి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం 93 లక్షలకి కుటుంబాలకి రాజీవ్ ఆరోగ్యశ్రీ అమలు చేస్తూ ఉంది. అతి పెద్ద స్కీమ్ దేశంలో ఎక్కడ జరగట్లేదు. ఇంత పెద్ద ఎత్తున ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ని లక్షల కుటుంబాలకు ఫ్రీగా ఎక్కడంటే అక్కడ పోయి వైద్యం చేయించుకునేటట్టుగా దీనికి సంబంధించి 1,367 కోట్ల రూపాయలు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం చెల్లించింది. అట్లాగే వడ్డీ లేని రుణాలు అందరికీ తెలుసు. రాష్ట్రంలో ఉన్నటువంటి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ డ్వాక్రా సంఘాలకు సంబంధించిన మహిళలకి సంవత్సరానికి 20,000 కోట్ల రూపాయలు వడ్డీ లేని రుణాలు ఇస్తామని ముఖ్యమంత్రి గారు ప్రకటించినప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వాళ్ళంతా నవ్వారు. 20,000 కోట్ల రూపాయలంటే వడ్డీ లేని రుణాలు మహిళలకు ఇస్తారట. ఎస్, సంవత్సరం అయిపోయే లోపల 20,000 కోట్లు కాదు 21,000 కోట్ల రూపాయలు వడ్డీ లేని రుణాలు